హలో, వెల్కమ్ టు మై ఛానల్. మన కార్ బ్యాక్ డౌన్ అయినప్పుడు మనం జంప్ స్టార్ట్ ఎలా చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో ఫస్ట్ మనం బానెట్ లేపేసుకుందాము ఈ కార్కి మనం. సో మనకు జంప్ స్టార్ట్ చేయాలంటే మనకు ఇంకో కార్ కూడా ఉండాలి. ఆ బ్యాటరీను మన బ్యాటరీ రెండు వైర్ మధ్యలో వేసేసి మనం ఫస్ట్ జంప్ స్టార్ట్ చేస్తామండి. సో ఫస్ట్ మనం బానెట్ లేపేసుకుందాం. బానెట్ లేపేసుకొని మనం మన దగ్గర ఉన్న రెండు వైర్లు వచ్చేసి దాన్ని కనెక్ట్ చేసుకుందాం బ్యాటరీకి మనం ఫస్ట్. సో మనకు బ్యాటరీ కనపడుతుంది, మనకు బ్యాటరీ లేపుడుతోనే. సో మన దగ్గర వైర్లు ఉన్నాయండి రెండు. మన దగ్గర రెండు వైర్లు ఉన్నాయని చూడండి. సో ఇప్పుడు వచ్చేసి మనం గ్రీన్ వైర్ వచ్చేసి మనం పాజిటివ్కి ఇచ్చేసుకుందాము, అండ్ బ్లాక్ వైర్ వచ్చేసి నెగిటివ్కి ఇచ్చేసుకుందామండి. సేమ్ ఇలా చేసుకోండి. మనం చేసినాక మనకు ఇప్పుడు ఇంకో వెహికల్ కావాలండి. ఇంకో వెహికల్ కూడా వస్తుంది, రన్నింగ్ ఆన్ ద వేలో ఉందండి. సో మన ఇంకో వెహికల్ కూడా వచ్చేసింది. సో ఆ వెహికల్కి మనం గ్రీన్ వచ్చేసి పాజిటివ్ గీయాలి, నెగిటివ్ వచ్చేసి బ్లాక్ గీయాలి. సో గ్రీన్ ఈజ్ ద పాజిటివ్, బ్లాక్ ఈజ్ ద నెగిటివ్. సో పాజిటివ్ గీయాలి, మనం నెగిటివ్ గీయాలి. అప్పుడు మాత్రమే అందులో ఉన్న పవర్ ఇందులోకి రావడం ఈజీగా ఉంటుంది. అలా వచ్చేసి ఒక 5 minutes ఉంచాలండి. ఒక 5 minutes ఉంచితే అందులో ఉన్న పవర్ మనకు ఇందులోకి వస్తుందండి. అప్పుడు మనకు బండి స్టార్ట్ అవ్వడం కొంచెం ఈజీగా అవుతుంది. ఒక 5 minutes అన్నా ఉంచడం, దట్ ఈస్ ద గుడ్. ఇప్పుడు చూసేసుకుంటే 5 minutes తర్వాత మనం పెట్టినాక చూసుకుంటే మనకు అర్థమవుతుందండి. ఇప్పుడు మనకు మీటర్ లైట్ ఆన్ అవుతుంది, ఆన్ అవ్వట్లేదు చెక్ చేద్దాం ఒకసారి మనం. ఇప్పుడు మన మీటర్ వైర్ కూడా ఆన్ అవుతుందండి. అంతకుముందు మనం ఫస్ట్ టైం మనకు ఆన్ కావాలి, అప్పుడు బ్యాటరీ అయినప్పుడు ఇప్పుడు కొంచెం ఆన్ అవుతుందంటే అందులో ఉన్న పవర్ ఎందుకు వస్తుందని అర్థమవుతుంది మనకు ఇప్పుడు. సో మనం ఒక 5 minutes ఉంచేస్తే అప్పుడు అందులో ఉన్న పవర్ ఎందుకు వస్తుంది. ఇదే జంప్ స్టార్ట్ అంటారండి దీన్ని. సో మనం ఇది చేద్దామండి. ఫైల్ తీసేసి ఒకసారి స్టార్ట్ చేద్దాం. 5 minutes అయిందండి మనకు. మనకు స్టార్ట్ కూడా అయిందండి మన కార్ కూడా ఆల్రెడీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.